గూగి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా ఎల్బీ నగర్ రాక్ బ్యాంకెట్ హాల్లో గూగి ఐడియా శోభనాథ్ వెంచర్ బ్రోచర్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, గూగి గ్రూప్ ఆఫ్ చైర్మన్ షేక్ అక్బర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి గూగి ఐడియా శోభనాథ్ ను ప్రారంభించారు. అనంతరం మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది నిజం కాదని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ డల్లుగా ఉన్నది తప్ప ఎలాంటి రేట్లు గానీ పడిపోలేదని, తప్పుడు ప్రచారంను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచంలో నెంబర్ 1 గా ఉన్నదని అన్నారు. అనంతరం గ్రూప్ ఆఫ్ చైర్మన్ అక్బర్ మాట్లాడుతూ గూగి ఐడియా శోభనాథ్ ను పోచారం హైదరాబాద్ ఐటీ హబ్ దగ్గర ప్రారంభించామని, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో ఉన్నాయని, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సయ్యద్ అక్బర్ గారు పిలవడం, సిఇఓగా షేక్ అక్బర్ గారు మలక్పేట కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాకుండా గూగి ప్రాపర్టీస్ ని అతను సిఇఓగా 5 సంవత్సరాల కాలంలో ఒక గొప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తయారు చేయడం, ఇది హైదరాబాద్ గ్రోత్ స్టోరీకి నిదర్శనం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందని, నష్టపోతుందని తప్పుడు ప్రచారం గత ప్రభుత్వంలో పాలకులు చేసడంతో ఎక్కడ రేట్లు తగ్గలేదు. ఇంతకుముందు అక్బర్ చెప్పినట్టుగా వెస్ట్ సైడ్ హైదరాబాద్ డెవలప్ చేస్తూ వచ్చారు, కానీ సౌత్ ఈస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఎక్కువ చేయలేదు. ఇక్కడ ఎప్పుడో డెవలప్ కావాల్సింది వెనుకబడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇటు ఈ ప్రాంతం డెవలప్మెంట్ కొరకు ఫ్యూచర్ సిటీ తీసుకొస్తా ఉన్నారు. ఆల్రెడీ 30,000 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నది. అది కాకుండా స్పోర్ట్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇంకా చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. ఇటు మూసీ ప్రక్షాళన కూడా దీంతో ఈ ప్రాంతం ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ నుంచి ఈ మూసీ పరివాహక ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ అటు నల్గొండ రైతులకు కూడా అందుబాటులో మంచినీళ్ళు వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏ పేదవాళ్ళకు నష్టం జరగకుండా రియల్ ఎస్టేట్ ఇంకా డెవలప్ కావడానికి హైదరాబాద్ గ్లోబల్ సిటీ అనేది ఎప్పుడూ ఎదిగి ఉంది. 400 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఉంది. గత ప్రభుత్వాలు యూపీఏ టైంలో 2004 నుంచి 2014 వరకు కానీ లేక తర్వాత క్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ హైదరాబాద్ గ్రోత్ సిటీగా ఎదగడానికి వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన హైదరాబాద్ గత నెక్స్ట్ 10 yearsకి బిగ్గెస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇతను కొన్ని తీసుకున్న ప్రాజెక్టులు కూడా ఎదుగుదలకు కారణం. ఇవాళ గూగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, 5 సంవత్సరాల కాలంలో 16,000 మంది ఎంప్లాయీ తోటి వేలాది ఎకరాలు అమ్మిపిచ్చి కడుతున్న కంపెనీలు, ఇట్లాంటి కంపెనీ ప్రోత్సాహం కూడా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గం కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ధరణి తప్పులు సరిదిద్దుకుంటూ రియల్ ఎస్టేట్ గ్రోత్ కొరకు పనిచేస్తూ ఉంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ కొరకే పనిచేస్తే తప్ప వెనుక తీసుకోవడానికి ఉండదు అట్లా. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా చెప్పేది, రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ మలక్పేట ప్రాంతం తీసుకుంటే ఇప్పుడు హైతనగర్ వరకు కూడా మెట్రో విస్తరించడంతో, నాగోల్ నుంచి కూడా ఎయిర్పోర్ట్ రావడంతో ఇది రియల్ ఎస్టేట్ నివాస ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం కూడా ఇటు నివాసం ఉండడానికి అనువైన ప్రాంతంగా ఉంటుంది. ప్లస్ గ్రోత్కి కూడా పిల్లల భవిష్యత్తుకి స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ రావడంతో కూడా గ్రోత్ ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నివసించడానికి ఇది అనువైన ప్రదేశంగా ఎదగడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు పనిచేస్తాయి. కొత్త ప్రాజెక్ట్ దట్ ఈస్ గూగి ఐడియా శోభనాథ్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పోచారం ఐటీ హబ్ దగ్గర ఉన్నది అండ్ వన్ ఆఫ్ ది ప్రీమియం అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అస్. 5 acres లో ఉంది. దీంట్లో 1 acre ఎస్పెషల్ గా మంచి క్లబ్ హౌస్ ఇచ్చినాము, మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చినాము అండ్ మైవాన్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దీనివల్ల లాంగ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం బ్రిక్ తోని కొంచెం క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది, బట్ వెన్ కమ్స్ మైవాన్ కన్స్ట్రక్షన్ తోని అసలు క్రాక్ అనేది ఉండదు. సో కాబట్టి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. మనం తక్కువ ప్రైస్ తో కోట్ చేస్తున్నాం. ఇప్పుడు 5,199. ఇది ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంది. దీన్ని మాక్సిమం కస్టమర్స్ యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. 1 year లో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఈ రోజు తీసుకుంటున్నారో వాళ్ళు ఉండడానికి కానీ, రెంటల్ పర్పస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, మల్టీపర్పస్ ఏ విధంగా దీనికి ఉపయోగపడుతుంది. సో అది కాకుండా క్యాపిటల్ సిటీని నాగార్జున సాగర్ హైవే పైన ఓపెన్ చేసినాము. HMDA ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్. దాంతో కూడా ఇప్పుడు ఎందుకంటే
ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నది క్యాపిటల్ సిటీ. ది క్యాపిటల్ గూగి క్యాపిటల్ సిటీ ఇస్ గోయింగ్ టు బి క్యాపిటల్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయి అక్కడ కూడా. దాంతో పాటు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం, గూగి గోల్డెన్ సిటీ. వెరీ రీజనబుల్ ప్రైస్ మనం దాన్ని లాంచ్ చేస్తున్నాము. సో సాగర్ హైవేలో, శ్రీశైలం హైవేలో అండ్ విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే వరకు మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గూగి ఎక్కడ ఉన్నా కానీ లీగల్, ఎథికల్, పీపుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. మంచిగా డెవలప్ చేసి కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ఇక నెక్స్ట్ 5 to 10 years మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో హైదరాబాద్ మార్కెట్ లో, ప్రాపర్టీలో ఎస్పెషల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డెఫినెట్ గా మంచి రిటర్న్ వస్తుంది. లాస్ట్ 10 years ప్లాన్ లో కూడా హైదరాబాద్ మార్కెట్ చాలా గ్రో అయింది. నెక్స్ట్ 10 years లో కూడా డెఫినెట్ గా గ్రో అవుతుంది. కొంచెం వొలటిలిటీ ఉంటుంది మార్కెట్ లో, బట్ ఇప్పుడు ఆ వొలటిలిటీ బ్రేక్ చేసినట్టే ఇప్పుడు హైదరాబాద్ లో భూమి అనేది స్టార్ట్ అయిపోయింది. సింపుల్ చెప్పాలంటే నెక్స్ట్ 10 years వరకు హైదరాబాద్ లో భూమి ఉండడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్ గా రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఫ్యూచర్ సిటీ అనేది ఒక పెద్ద గొప్ప ఆపర్చునిటీ హైదరాబాద్ అనేది. సో నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో ఇది జరగబోతుంది. దాంతో పాటు RRR కూడా ఉంది మనకు, రీజనల్ రింగ్ రోడ్. దానివల్ల కూడా హైదరాబాద్ ప్రైసెస్ అనేది ఓఆర్ నుంచి RRR మధ్య చాలా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇట్స్ రైట్ టైం. ఎప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నా మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. రేట్లు పెరిగినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇట్స్ రైట్ టైం వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ సో దట్ విత్ ఇన్ నో టైమ్ యూర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ రిటర్న్. సో ఇమీడియట్ గా ఎక్కడైతే మంచి అవకాశం ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయో, హైవే దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయో, లీగల్ గా అంటే HMDA పర్మిషన్ తోని ఉన్న ప్రాజెక్టులు మీరు ఇన్వెస్ట్ చేయడంలో నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, వెల్త్ క్రియేషన్ కానీ డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది. ల్యాండ్ ఈజ్ వెరీ ప్రీసియస్. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఒక్కరు కూడా లాస్ట్ 10 సంవత్సరాలు తీసుకున్నా, 20 సంవత్సరాలు తీసుకున్నా, 30 సంవత్సరాలు తీసుకున్నా కానీ లాభమే తప్ప ఎవరికి నష్టం జరగలేదు. సో హైదరాబాద్ ఈజ్ సేఫెస్ట్ ప్లేస్ అండ్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్. హైదరాబాద్ ఈజ్ రైజింగ్, తెలంగాణ రైజింగ్. We call it as ఆల్రెడీ 1 year కంప్లీట్ చేసిన గవర్నమెంట్. సో హైదరాబాద్ అండ్ తెలంగాణ రైజింగ్ మూమెంట్ లో ఉన్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాలు డెఫినెట్ గా హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు గ్రో వెరీ ఫాస్ట్. సో రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ. 5 సంవత్సరాల్లో మేము డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒక బ్రాంచ్ తో స్టార్ట్ చేసి ఒక 2-3 స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ లాస్ట్ 5 years లో డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ 16,000 మంది, 16,000 అసోసియేట్స్ మా కంపెనీతో అటాచ్ అయి ఉన్నారు. సో లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇంతమందికి మేము ఆపర్చునిటీ ఇవ్వడం అనేది డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా కాన్సెప్ట్ గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. సో మేము గ్రో అవుతున్నాం, మాతో పాటు ఎక్కువ మంది గ్రో చేయాలనుకుంటున్నాము. యాజ్ ఎ కస్టమర్ గా మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఒక 5 సంవత్సరాల కింద ఇన్వెస్ట్ చేసిన తను ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈరోజు 12,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. 5 సంవత్సరాల కింద ఒక ఏరియాలో 20,000 ఇన్వెస్ట్ చేసి ఈరోజు 40,000 రూపీస్ అని ఉంది. అంటే ఒక 5 years స్పాన్ లో ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రోత్, కస్టమర్ గ్రోత్ తో పాటు మా అసోసియేట్, మాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది అసోసియేట్ మంచిగా గ్రో అయ్యారు. సో మా మోడల్ ఒకటే, కస్టమర్ గ్రో కావాలి, అసోసియేట్ గ్రో కావాలి, కంపెనీ గ్రో కావాలి. 3 wins ఉండాలి. దట్స్ వాట్ వీఆర్ గ్రోయింగ్. సో లాస్ట్ 5 years గ్రోత్ స్టోరీ అనేది డెఫినెట్ గా బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పగలుగుతాం. రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్స్ నడుస్తుంది. మెజారిటీ ఏజెంట్స్, అసోసియేట్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అవగాహన ఉంది. బట్ కొంచెం ఎక్కువ స్లో అయినప్పుడు కొంచెం డిసప్పాయింట్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్కెట్ అప్ కావడం స్టార్ట్ అయిపోయింది. ఈ బ్రేక్ అవుతుందో 1 year 2 years బ్రేక్ ఉన్నా కానీ విత్ ఇన్ నో టైమ్ లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కస్టమర్ ఇన్వెస్ట్ చేసినంటే ఆబ్వియస్లీ మనకు అసోసియేట్ మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రచారం చేసిర్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ప్రచారం చేసింది. బీజేపీ గవర్నమెంట్ దాన్ని వాళ్ళకు సపోర్టివ్ గా మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించారు వాళ్ళు. ఏదైనా పార్టీ, ఏదైనా లీడర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచేటట్టు మాట్లాడాలి. సో కేటీఆర్ కానీ, మీకు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తారు తప్ప హైదరాబాద్ ఇమేజ్ ని పెంచట్లేదు. వాళ్ళకు సూచన ఏంటంటే హైదరాబాద్ ఇమేజ్ పెంచేటట్టు మీరు మాట్లాడండి. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్, నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ వల్ల హైదరాబాద్ ఒక బ్రాండ్. అది గత 100 సంవత్సరాల నుంచి లెగసీ వస్తుంది. దాన్ని ఇంకా ఫర్దర్ గా మనం ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాం. హైదరాబాద్ గురించి అందరూ ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా ప్రమోట్ అవుతుంది. హైదరాబాద్ లో మంచిగా ఉందంటే పెద్ద ఇన్వెస్టర్లు వస్తారు కదా. ఇక్కడ ఇన్వెస్టర్స్ అయినప్పుడు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతో మంది ఇన్కమ్ పెరుగుతుంది. డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ చాలా మంది రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబర్ తీసుకోండి, ఎలక్ట్రీషియన్ తీసుకోండి, మేషన్ తీసుకోండి. చాలా మంది ఈవెన్ ఐరన్, స్టీల్ మెటీరియల్, చాలా మెటీరియల్ దీంట్లో పనికి వస్తుంది కదా. సో దీంట్లో అంటే ఎంప్లాయ్మెంట్ రంగంలో తీసుకున్నప్పుడు, అంటే రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ 60% ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ లో జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి ఇన్కమ్ ని దెబ్బ కొట్టడానికి మనకు అపోజిషన్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని ఎవరు నమ్మకండి. నమ్మిరనుకోండి
మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు డిలే చేయడం వల్ల మీకు వచ్చే రిటర్న్ అయిపోతుంది. సో దిస్ ద రైట్ టైం వేర్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ సో దట్ విల్ గెట్ అ వెరీ గుడ్ రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మనం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 100% ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే మీరు చూసిరు రాజశేఖర రెడ్డి గారి టైంలో 2014 వరకు ఎంత గ్రోత్ పెరిగింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు పనికొస్తున్నాయి. లాస్ట్ ఎస్పెషల్లీ 1 year రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు దాని అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ లింక్ రోడ్ కి ఇమీడియట్ గా క్విక్ యాక్షన్ తీసుకొని విత్ ఇన్ నో టైమ్ లో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని డెవలప్ చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. అది వర్క్ ఆన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఆల్మోస్ట్ 50,000 acres లో వస్తుంది. ద బిగ్గెస్ట్ స్టెప్. ఒక సీఎంకి ఎంత పెద్ద విజన్ ఉంటే దాన్ని ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు. దీంట్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో వేల మందికి, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరగబోతుంది.